ఇతర తల్లులకి, ఇతర అక్కలకి, ఇతర చెల్లులకి ఇలాంటి కష్టాలు రాకూడదు. మా అమ్మ నాన్నగారు నర్సీపట్నంలో ఉంటారు, అక్కడ హాస్పిటల్ లేదు. హాస్పిటల్ లేకే ఇక్కడికి తీసుకురావడానికి అంబులెన్స్లు దొరక్క చాలా ఘోరం. అసలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ టీవీ ఛానల్ వాళ్ళు ఒక్కసారి అపోలో హాస్పిటల్కి వెళ్ళి బహుశా చేసి ఉంటారేమో. ఎక్కడ ఒరిస్సా బార్డరు, ఇచ్చాపురం, పలాస, పాలకొల్లు, అమలాపురం, విజయవాడ ఆ ఏరియాల నుంచి ఇక్కడ పేషెంట్లు ఒక 700-800 మంది పేషెంట్ల కుటుంబాలు నేను కలిశాను. 20 కోట్ల రూపాయలట ఇప్పుడున్న అపోలో హాస్పిటల్. అంటే ఒక 20 కోట్ల రూపాయల ప్రైవేట్ హాస్పిటల్ మన రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి కానీ జిల్లాకి ఒకటి కానీ లేదంటే ఎంత దుస్థితి మన రాష్ట్రంలో ఉందో దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. లక్షల రూపాయలు ఈ హాస్పిటల్కి కట్టుకోగలరు ఎవరైనా? అంటే దేవుడు నా తల్లిని ఇంత ట్రెమెండస్ మిజరబుల్, ఒకసారి ఇంగ్లీష్లో చెప్పి మళ్ళీ తెలుగులో చెప్తాను. ఐ డోంట్ నో వై గాడ్ హ్యాస్ పుట్ మై మదర్ ఇన్ దిస్ మిజరబుల్ కండిషన్ అండ్ సిచ్యువేషన్. ఇఫ్ ద డాక్టర్స్ వుడ్ అలౌ యూ, ప్లీజ్ ఇంటర్వ్యూ డాక్టర్ అవిరాజ్ or Dr. Panigrahi or Dr. Rajesh. What they told me is you won't live. Why? అని అడిగాను. Because the bacteria has gone into the blood, kidneys not functioning, lungs not properly functioning, heart has weakened, so forth, so on. All the experts are paying 24/7 attention and still they said it's very impossible for her to live. The situation is very critical. But by God's grace, with the prayers of millions of you, she is still alive. And she asked me 3-4 days ago when she was alive, don't go for this tour. But I said, Mom, the country is dying, the nation is dying, the people are dying. 90% of Indians cannot afford Apollo Hospital and medicines. Miserable. I've never cried more for my mom and the moms of millions of others and sisters and brothers. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ రాష్ట్ర దుస్థితి అంటే ఊహకి అతీతం. సింగపూర్ చేస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు సీమాంధ్రని. సింగపూర్ అంటే మీకు తెలుసా? మీ మీడియా మిత్రులకు తెలుసు, ప్రజలకు తెలుసా? 99% ఉన్న మన రాష్ట్ర ప్రజలకు సింగపూర్ తెలీదు. సింగపూర్ అంటే అమెరికా కంటే అత్యున్నతమైన సిటీ. సింగపూర్ రోడ్లు అమెరికా రోడ్ల కంటే మంచివి. సింగపూర్ హాస్పిటల్ అమెరికా హాస్పిటల్ కంటే ఈక్వల్గానే ఉంటాయి, లేకపోతే కొన్ని మంచివి. సింగపూర్లో 3 మిలియన్ల ప్రజలున్నా ఒక చూయింగ్ గమ్ కింద వేస్తే 40 సార్లు కొడతారు. 1989-90 నుండి అనేక సార్లు నేను సింగపూర్ వెళ్ళి రాఫెల్ సోట్లో సమిట్లు పెట్టాను, ఒక 15-20 సార్లు. చంద్రబాబు నాయుడు గారు సీమాంధ్రని సింగపూర్ చేస్తారనబోయేసరికి ఎంతో ఆశించాను, ఎంతో సపోర్ట్ చేశాను. రాత్రనక పగలనక నేను నా వంతు కృషి చేసి ఒక 5% ఆయనకు ఓట్లు వేయించామని చంద్రబాబు నాయుడు గారు లీడర్స్ అందరూ, జనార్దన్ గారేంటి, పెద్దిరెడ్డి గారేంటి, అందరూ చెప్పారు. లేకపోతే ఆయన 1% గెలిచారు. 1% కూడా కాదు, 1.5 అంటే -50 అంటే <1% గెలిచారు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అవ్వకపోను నేను కృషించి పనిచేసి రాత్రి పగలు తిరగకపోతే ఆలోచించండి. 5 లక్షల ఓట్లలో గెలిచారు అంటే 1.5%, అంటే 50%, 0.75%, అంటే 3 లక్షల ఓట్లతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఈ రాష్ట్రంలో నాకు 3 లక్షల ఓట్లు నేను కలపలేదా, లేదా 30 లక్షల ఓట్లు కలిపాను? 3 నెలల్లో తెలిసిపోద్ది కదా. ఆయన అన్నారు నవంబర్ 13, 2013లో నామా నాగేశ్వరరావు గారు,
పెద్దిరెడ్డి గారు ఉంటుండగా, బాలగారు మీకు 2% క్రిస్టియన్స్ ఉంటారు రాష్ట్రంలో, అందులో మీరు చెప్తే ఒక 0.5% వేస్తారేమో అన్నాను. అంటూ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ ఓట్లుగా మారవండి, జూనియర్ ఎన్టీఆర్ 2009లో తిరిగిన ప్రతి స్థానంలో మేము ఓడిపోయామన్నారు. ఆ మాట అన్నారా లేదా చంద్రబాబు నాయుడు గారిని అడగండి, ఆ మాట అన్నారా లేదా పెద్దిరెడ్డి గారిని అడగండి, నామా నాగేశ్వరరావు గారిని అడగండి. 2 గంటల డిస్కషన్లో నేను పుట్టి ఒక అబద్ధం ఆడలేదు, అబద్ధం ఆడను. అందుకే 100కి 90 మంది ఈరోజు మన రాష్ట్రంలో అన్ని సర్వేలు డాక్టర్ కేఏ పాల్ అంటే నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి. 1,00,000 రూపాయలు నాకు ఉంచుకోకుండా 1,00,000 రూపాయలు 3.5 లక్షల కోట్లు ప్రపంచానికి, దేశానికి, ప్రజలకి డొనేట్ చేశానని మరలా ఎందుకు చెప్తున్నాను? అప్పుడు చెప్పుకోలేదు. ఇప్పుడు బోయింగ్ 747 ఉన్నాయని ఎందుకు చెప్తున్నాము ఇప్పటికీ? అప్పుడు చెప్పుకోలేదు. మంత్రుల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, మినిస్టర్ల ద్వారా, కలెక్టర్ల ద్వారా, ఎన్జిఓల ద్వారా 1000 కోట్లు ఈ రాష్ట్ర ప్రజలకు మేము పంచామని అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను? క్రెడిబిలిటీ కొరకు. అంజన్ కుమార్ గారి దగ్గరికి నేను పర్సనల్గా వెళ్ళి 1 గంట 10 నిమిషాలు ఆయనతో గడిపి, ఈ యూట్యూబ్లో జగన్కి సంబంధించిన వారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వారు అబద్ధ కల్పన సృష్టితో నన్ను చెడి చేయాలని ప్రయత్నం చేస్తుంటే అలాంటి వారిని మీరు తగిన చర్య తీసుకోవాలని నేను అడిగాను. నా సంతకంతో లెటర్ పెట్టి, నా జీవితంలో 37 సంవత్సరాల సేవలో ఒక పోలీస్ ఆఫీసర్కి నేను కంప్లైంట్ ఇచ్చినట్టు 200 దేశాల్లో ఎక్కడ నాకు గుర్తులేదు. మా సొంత అన్నయ్య నా మీద కంప్లైంట్ ఇచ్చినా నేను క్షమించాను. నేను ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలా. క్షమ అన్నదే నా ధ్యేయం. అందరినీ క్షమించిన నేను ఇప్పుడు ఎందుకు కొంతమంది మీద చర్యలు తీసుకోమని అడుగుతున్నాను? ఎంత మార్పు! నన్ను చంప ప్రయత్నించిన అనేక దేశ నాయకులు నేను క్షమించేశానే. మొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు కోర్టుకు వెళ్ళి 2 సంవత్సరాల క్రిందట పాలుగారిని అవినీతిగా మేము అరెస్ట్ చేశామని కోర్టు ముందు నిలబడి, ఒంగోలు కోర్టు ముందు నిలబడి స్వాన్ స్టేట్మెంట్, దాన్ని మీకే బాగా తెలియాలి తెలుగులో,